పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుండి మళ్ళీ పెరిగాయి. కొన్ని స్కీమ్స్ అయితే ఏకంగా 8.2% వరకు వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఏమిటి? అదేవిధంగా ఈ పథకాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? అవన్నీ ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా డైరెక్ట్గా టాపిక్. ఫస్ట్ వన్, సేవింగ్స్ డిపాజిట్ అనగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. దాని యొక్క వడ్డీ రేటు పెరగలే. ఇంతకుముందు 4, ఇప్పుడు 4%. అదేవిధంగా 1 ఇయర్ టైం డిపాజిట్. టైం డిపాజిట్ అంటే ఎఫ్డి, సింపుల్గా ఎఫ్డి. మీరే కనుక పోస్ట్ ఆఫీస్లో 1 ఇయర్ ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే వడ్డీ ఇంతకుముందు 6.6%, కానీ ఇప్పుడు 6.8%, కాస్త పెరిగింది. అదేవిధంగా 2 ఇయర్ టైం డిపాజిట్ ఇంతకుముందు 6.8, కానీ ఇప్పుడు 6.9, కాస్త పెరిగింది. అదేవిధంగా 3 ఇయర్ టైం డిపాజిట్ ఇంతకుముందు 6.9, కానీ ఇప్పుడు 7%. మీరు కనుక 3 ఇయర్స్ ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్లో 7%. అదేవిధంగా 5 ఇయర్ టైం డిపాజిట్, 4 ఇయర్స్ లేదు, 5 ఇయర్ టైం డిపాజిట్ వచ్చేసి 7% ఉండేది, ఇప్పుడు 7.5%కి పెరిగింది. చాలా పెరిగింది. 0.5% ఇంక్రీజ్ అయింది. అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి క్యాలిక్యులేటర్ కొట్టా, క్లిక్. ఇంతకుముందు 7, ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 10 lakhs క్యాష్ ఉన్నాయి. మీకు 5 ఇయర్స్ తర్వాత ఆ డబ్బు కావాలి, ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారు. లాస్ట్ క్వార్టర్ ఓన్లీ 7%, 7. అలాంటప్పుడు మీరే కనుక 10 lakhs డిపాజిట్ చేస్తే మీకైతే 4,14,778 మాత్రమే వడ్డీ వచ్చేది లాస్ట్ క్వార్టర్. కానీ ఈ క్వార్టర్ కాస్త పెరిగింది. ఎంత పెరిగింది? 7.5, కాబట్టి 0.5% పెరిగింది. ఇంతకుముందు 414, ఇప్పుడు 449. అర్థమైందా? దాదాపుగా 4,50,000, కానీ ఇంతకుముందు 4,14,000, అనగా 36,000 డిఫరెన్స్. సో ఈ క్వార్టర్లో వడ్డీ అన్నది పెరగడం వలన మీకు 36,000 ఎక్కువగా వడ్డీ అన్నది వస్తుంది. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏది మారింది? నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఆర్డి. అది కూడా 5 ఇయర్ ఆర్డి. ఇంతకుముందు అనగా లాస్ట్ క్వార్టర్లో వడ్డీ 5.8, కానీ ఇప్పుడు 6.2, కాస్త పెరిగింది. అర్థమైంది కదా? ఎఫ్డి అంటే మీ వద్ద చాలా డబ్బు ఉంటే ఒకేసారి పెట్టుబడి పెడతారు, ఆ టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు వస్తుంది. కానీ ఆర్డి అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 2,000 డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు 5 ఇయర్స్ పాటు మంత్లీ డిపాజిట్ చేస్తూ ఉండాలి. 5 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తారు. ఆ విధంగా ఆర్డి వర్క్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్లో చాలా మార్పులు వచ్చాయి. ఫస్ట్ వన్, డిపాజిట్ లిమిట్ పెరిగింది. ఇంతకుముందు మ్యాక్స్ వచ్చేసి 15 lakh, కానీ ఇప్పుడు మ్యాక్స్ 30 lakhs వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో వడ్డీ కూడా పెరిగింది. ఇంతకుముందు అనగా లాస్ట్ క్వార్టర్లో వడ్డీ 8%, కానీ ఇప్పుడు 8.2%. అర్థమైందా? ఇంతకుముందు 8%, కానీ ఇప్పుడు అనగా ఈ రోజు నుంచి 8.2%. ఈ స్కీమ్ కేవలం ఎవరి ఏజ్ అయితే 60 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇది 5 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మాత్రమే మన డబ్బుని డిపాజిట్ చేయాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. మినిమం 1000, మ్యాక్స్ వచ్చేసి 30 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 lakhsని డిపాజిట్ చేశారు. ఆ 30 lakhs పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఎవ్రీ క్వార్టర్ అనగా 3 monthsకి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో ఆ వడ్డీ పడుతూ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మీ అసలు మీకు ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పథకం వర్క్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో దానిలో అప్ టు 1,50,000 వరకు
ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది మీకైతే లభిస్తుంది. నెక్స్ట్ వన్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది వన్ టైం డిపాజిట్ అకౌంట్. ఒక్కసారి మాత్రమే మన డబ్బుని డిపాజిట్ చేస్తాం. ఆ డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇంతకుముందు వడ్డీ 7.1%, కానీ ఇప్పుడు 7.4% కాస్త పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్స్ వచ్చేసి 15 lakhs వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. మనదే కనుక సింగిల్ అకౌంట్ అయితే 9 lakh. ఓకేనా, 9 lakhsని ఎంటర్ చేస్తున్నా. సింగిల్ అకౌంట్ అయితే 9 lakhs. ఇప్పుడు వడ్డీ 7.4% కాబట్టి 5,550 మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి. అదే ఒకవేళ మనమే కనుక జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే 15 lakh. ఓకేనా, ఇప్పుడు 9,250 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి ఎవ్రీ మంత్. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇంకా నెక్స్ట్ వన్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది 5-year ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మాత్రమే మన డబ్బుని డిపాజిట్ చేయాలి. 5 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఓకేనా, దీనిలో వడ్డీ అన్నది ఇంతకుముందు 7%, కానీ ఇప్పుడు 7.7% కాస్త పెరిగింది. 0.7% వడ్డీ అన్నది పెరిగింది. మినిమం 1000, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని కూడా మీకైతే చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, 10 lakh డిపాజిట్ చేద్దాం. ఓకేనా, వడ్డీ అన్నది 7 నుండి 7.7%కి పెరిగింది. ఓకేనా, ఇంతకుముందు అనగా 7 ఉన్నప్పుడు మనకి టోటల్గా 4,02,000 వడ్డీ వచ్చేది. ఓకేనా, 5 yearsలో. ఇప్పుడు అది కాస్త 7.7 అయింది కాబట్టి మనకి టోటల్గా 4,50,000, రౌండ్ ఫిగర్ 4,50,000 వడ్డీ అన్నది వస్తుంది. 10 lakh డిపాజిట్ చేస్తే 4,50,000 వడ్డీ యాడ్ అయ్యి 14,50,000 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది 10 years తర్వాత. సో ఈ వడ్డీ పైన ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు. బట్ సెక్షన్ 80C వర్తిస్తుంది. దాని ప్రకారంగా మనమైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు అప్ టు 1,50,000. నెక్స్ట్ వన్, పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇంతకుముందు 7.1, ఇప్పుడు కూడా సేమ్, ఎటువంటి మార్పు లేదు పీపీఎఫ్లో. అర్థమైందా? నెక్స్ట్ వన్, కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో అది కాస్త రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనమే కనుక 10 lakhs డిపాజిట్ చేస్తే 20 lakhs అయ్యి మన చేతికి వస్తుంది. ఇంతకుముందు వడ్డీ 7.2, వడ్డీ 7.2% ఉన్నప్పుడు 10 years వచ్చేసి 120 months, అనగా 10 years. ఇప్పుడు మన డబ్బుని డిపాజిట్ చేస్తే 10 years తర్వాత రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది. కానీ ఇప్పుడు వడ్డీ అనేది కాస్త పెరిగింది. 7.2 నుండి 7.5%కి ఇంక్రీజ్ అయింది. సో 10 years కూడా తగ్గింది. 115 months. అర్థమైందా? అంటే 5 months ముందుగానే మెచ్యూర్ అవుతుంది. 5 months ముందే మనకైతే డబ్బు వచ్చేస్తుంది. సో వడ్డీ 7.5. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజన. ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో వాళ్ళకి ఈ పథకం చాలా బాగా సెట్ అవుతుంది. కానీ మీ పాప ఏజ్ 10 కన్నా తక్కువ ఉండాలి. 10 కన్నా తక్కువ ఉంటే మాత్రమే ఈ పథకంలో మనమైతే పెట్టుబడి పెట్టగలం. ఇంతకుముందు వడ్డీ 7.6%, కానీ ఇప్పుడు 8%. ఇది చాలా మంచి విషయం. ఓకేనా, 7.6 నుండి మనకైతే వడ్డీ ఇప్పుడు 8%కి పెరిగింది. సో ఈ పథకంలో మినిమం పెట్టుబడి సంవత్సరానికి 250, మ్యాక్స్ వచ్చేసి 1,50,000 వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్? 15 years పాటు మనమైతే డిపాజిట్ చేయాలి. ఖాతా ఓపెన్ చేసిన 21 years తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీ అంతా మనకిస్తారనమాట. అర్థమైందా? ఈ పథకంలో సెక్షన్ 80C వర్తిస్తుంది. అదేవిధంగా ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సో ఇది బెనిఫిట్. ఇదన్నమాట చేంజెస్. ఒకవేళ ఫ్యూచర్లో మీరే కనుక పోస్ట్ ఆఫీస్ పథకంలో కావచ్చు, లేకపోతే ఎఫ్డి చేసుకుందాం అనుకున్నా, పీపీఎఫ్ చేసుకుందాం అనుకున్నా, మీకు ఒక శుభవార్త. ఎందుకంటే మన ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రీడమ్ యాప్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఫ్రీడమ్ యాప్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే పే పర్ కోర్స్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి? ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మాత్రమే మీరైతే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ క్లిక్. ఇది
పీపీఎఫ్ కోర్స్. కేవలం 599. అర్థమైందా? యాక్చువల్గా కోర్స్ వచ్చేసి 1172, కానీ ఏకంగా 49% డిస్కౌంట్తో ఇప్పుడైతే 599కే ఈ కోర్స్ అన్నది మీకైతే ఉంటుంది ఫ్రీడమ్ యాప్లో. ఇవన్నీ మాడ్యూల్స్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి యోజన కోర్స్ చూడండి 599. సో ఈ కోర్స్కి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. మనమే కనుక ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ కోర్స్ అయితే మనం చూడవచ్చు. ఇలా ప్రతి ఒక్క కోర్సు మీరైతే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ క్లిక్ కేవలం 599. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యాపారం పైన, ప్రతి ఒక్క వ్యవసాయం పైన కోర్సు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ క్లిక్ చేసా. ఎవరైతే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి మెంటర్స్, వాళ్ళే మనకి A to Z నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అంజీరా సాగు చేద్దాం అనుకున్నట్లయితే ఆ ఫీల్డ్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ రైతన్నే మీకు A to Z నేర్పిస్తారనమాట. ఈ విధంగా చూసారా? ఈ కోర్స్ కేవలం 399. అదేవిధంగా వ్యాపారం బిజినెస్ క్లిక్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్, మీరే కనుక ఫుడ్ ట్రక్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్సుని మేము తిరుపతి వెళ్ళి షూట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ బిజినెస్ ఓనర్ మీకు A to Z నేర్పిస్తారు. ఈ కోర్స్ కేవలం 599. ఈ విధంగా మీకు నచ్చిన కోర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.